డాకు మహారాజ్గా అదరగొట్టిన బాలయ్య తాజాగా బాలకృష్ణ గారి ఎన్బీకే 109 ఆ సినిమా టైటిల్ అయితే అనౌన్స్ చేశారు. దానికోసం ఒక ప్రత్యేకంగా టీజర్ కట్ చేసి ఆ టైటిల్ని అయితే పెట్టారన్నమాట, డాకు మహారాజ్ అని చెప్పి. సో మరి డాకు మహారాజ్ అంటే అర్థం ఏమిటి అంటే, డాకు అంటే బందిపోటు అని అర్థం. సో బందిపోట్లందరికీ కూడా మహారాజుగా బాలకృష్ణ గారు అయితే కనిపించబోతున్నారు. ఈ టీజర్లో తమన్ గారి టెర్రిఫిక్ బీజియం, అలాగే బాబీ గారి టెరిఫిక్ విజువల్స్ అన్ని డైరెక్షన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇంకా బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ అందరూ ఫుల్గా ఇదే కదా మాకు కావాల్సింది అంటే, ఇప్పుడు దాకా అందరు డైరెక్టర్లు ఒకలా చూపిస్తే బాబీ గారు నెక్స్ట్ లెవెల్లో చూపించారు బాలకృష్ణ గారిని అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు. అలాగే ఆయన డాకు మహారాజ్గా గెటప్ కూడా ఏదైతే ఉందో, ఇంతకుముందు ఎవరు ఏని విధంగా ఒక డిఫరెంట్ గెటప్ వేయాలంటే బాలయ్య తర్వాత ఎవరైనా అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీ అవుతున్నారు. మరి డాకు మహారాజ్ టీజర్లో వచ్చిన మ్యూజిక్ కానీ ప్రతి అంశం కూడా ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకుందనమాట. సో ఆ డాకు మహారాజ్ టైటిల్ ఫుల్గా ఫ్యాన్స్ అందరిలో రిజిస్టర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపుగా యూట్యూబ్లో కూడా ఆ టీజర్ మంచి వ్యూస్తో దూసుకుపోతుంది. అలాగే అంతకుముందు కూడా వచ్చిన గ్లిమ్స్ కూడా ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇచ్చింది అనమాట. సో మరి సంక్రాంతికి జనవరి 12వ తారీఖు డాకు మహారాజ్ థియేటర్స్లోకి రానున్నాడు. మరి తమన్ గారి మ్యూజిక్ బాలకృష్ణ గారు అంటే ఆయన ఫోన్కి వచ్చినట్టు కొడతారనమాట. మరి ఈ సినిమా కూడా అంతే విధంగా కొట్టబోతున్నారని తెలుస్తుంది. సో ఆయన ఈలోపు పుష్ప 2కి అలాగే గేమ్ చేంజర్కి కూడా ఆయన మ్యూజిక్ చేసి ఈ డాకు మహారాజ్ కూడా మ్యూజిక్ కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. సో ఈ నెలన్నర రోజులు కూడా తమన్ గారు అయితే ఫుల్ బిజీగా ఉంటారనమాట. సో మరి డాకు మహారాజ్ మ్యూజిక్ విషయంలో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బాలయ్య గారికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తానని చెప్పి తమన్ గారు ప్రామిస్ చేశారనమాట. సో మరి అట్లాగే బాబీ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నిర్మాత నాగవంశీ గారు కూడా ఈ సినిమాని బిగ్ లెవెల్లో రిలీజ్ చేస్తానని చెప్పి ఫ్యాన్స్కి అయితే ప్రామిస్ చేశారనమాట. సో మరి జనవరి 12 ఎన్బీకే 109 అలియాస్ డాకు మహారాజ్ థియేటర్స్లో సందడి చేయబోతున్నాడు.